ప్రముఖ నటి సమంత నాగ చైతన్యతో డైవర్స్ తర్వాత ఎక్కువగా నెటిజన్స్ నుంచి నెగిటివ్ రోలింగ్ ఎదుర్కొంది. ఆ తర్వాత నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నాక సమంతపై సింపతి పెరిగింది. సమంత ప్రస్తుతం డైరెక్టర్ రాజ్ నిడుమూర్ తో ముంబైలో ఒకే ఇంట్లో కలిసి ఉంటుందని బీటౌన్ లో ప్రచారం వినిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే సమంత కూడా రాజ్ లేకుండా ముందడుగు వేయలేకపోతున్నట్లు హింటిస్తుంది. అటు రాజు కూడా తన భార్య బిడ్డని వదిలి సమంతతోనే ఎక్కువ కలిసి తిరుగుతూ మీడియా కంటికి కనిపిస్తున్నాడు. సినిమా ఆఫర్లు లేని టైంలో కూడా సమంతకి డైరెక్టర్ గా ఆఫర్లు ఇస్తూ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ రూమర్స్ ని నిజం చేస్తున్నారు రాజ్ సమంత. ఇక రాజ్ భుజంపై సమంత వాలిపోవడం, సమంత భుజంపై చేతులు వేసి చట్టాపట్టాలేసుకొని తిరగడం, ఒకే కారులో పక్క పక్కన కూర్చొని కనిపించడం, ఇవన్నీ చూస్తుంటే పలువురు నెటిజన్లు కావాలనే వీరిద్దరూ తమ బంధాన్ని ఓపెన్ చేస్తున్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు, రీసెంట్ గా జరిగిన ప్రొడ్యూసర్ గా తన రెండవ మూవీ అయిన మా ఇంటి బంగారం మూవీ పూజా కార్యక్రమంలో కూడా వీరిద్దరూ భార్యాభర్తల్లాగా కలిసి కూర్చోవడం, ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ కావడంతో సినీ ఇండస్ట్రీలో వీరి గురించి అనేక చర్చలు మొదలయ్యాయి. నిజంగానే సమంత రాజ్ నిడుమూర్ తో డేటింగ్ చేస్తుందంటూ అభిప్రాయపడుతున్నారు. విడాకుల తర్వాత నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుని మూవ్ ఆన్ అయినట్లే సమంత కూడా రెండో పెళ్లి చేసుకుని త్వరలోనే మూవ్ ఆన్ కాబోతుందంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే కొంతమంది సమంత ఫ్యాన్స్ మాత్రం సమంత తనపై వస్తున్న ఈ వార్తల్ని ఖండిస్తే బాగుండు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.